అదే చేద్దాం బై చేద్దాం ముందుకు తీసుకెళ్దాం, ఓన్లీ కంటెంట్ నమ్ముకొని, నేను కొత్త వాడిని అయినా కానీ కంటెంట్ నమ్ముకొని ముందుకు వెళ్దాం, చేద్దాం, ఇలా పెద్దవాళ్ళని తీసుకొద్దాం అని చెప్పేసి ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ హితేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాయల్ గారు మా ప్రొడ్యూసర్, వెనకాలండి నడిపించేది హితేష్ భయ్య అయితే పాయల్ గారు ముందు నుండి నడిపిస్తారు. ఎక్కడ దీంట్లో కూడా సూర్య నీకు ఇది కావాలా ఓకే చెయ్యి, డైరెక్టర్ గారు మీకు ఇది కావాలా చేయండి, నాకేం చెప్పక్కర్లేదు, అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ అందరికీ దొరకాలి, అందరికీ దొరుకుతాయి. కొత్త కొత్త సినిమాలు, మంచి మంచి సినిమాలు మీ ముందుకు వస్తాయి కంపల్సరీగా. అండ్ నాకున్న బలం, నా వెనకాల ఉన్న బలం, ఒకరు మా డాడ్ అయితే ఇంకోరు మా డైరెక్టర్. డాడ్ నీకు థ్యాంక్ యూ చెప్పక్కర్లేదు, తర్వాత చెప్పే స్టేజ్ ఉంటుంది, ఇంకా టైం ఉంది. సో నాకు నేనే చెప్పుకున్నట్టు ఉంటుంది. కోర్స్ మా డాడ్ కోసం వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో బలం మా డైరెక్టర్ గారు, ఆనంద్ దేవరకొండ లాంటి స్టార్ హీరోని ఇంట్రడ్యూస్ చేసిన కేవీఆర్ మహేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. దొరసా అని సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం, అలాంటిది భరతనాట్యం లాంటి మాస్ ఫిలిం చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఆయన కథను యాక్సెప్ట్ చేసి ఇలాంటి బ్యూటిఫుల్ ఫిలిం అందించారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా థ్యాంక్ యూ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ కూర్చుందాం తప్పకుండా. అండ్ కోనా సార్ పక్క మీకు కూడా పిలుస్తాం సార్. అండ్ థ్యాంక్ యూ కోనా సార్, మీ ఫిలిం రిలీజ్ ఉంది అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ గీతాంజలి 2 ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ అవర్ ట్రైలర్ అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్టిస్ట్ల విషయానికి వస్తే ముందుగా సార్ సీనియర్స్తో స్టార్ట్ చేస్తాం. పర్లేదా? అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడి వరకు వచ్చి మీతో స్టేజ్ షేర్ చేసుకున్నందుకు ఇట్స్ లైక్ హానర్ టు మీ. థ్యాంక్ యూ హర్షవర్ధన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీతో ఉన్న బాండింగ్ అది వేరు, మీతో కూర్చొని బిర్యానీ తిన్న రోజులు మర్చిపోలేను. థ్యాంక్ యూ హర్షవర్ధన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యూ రాక్ ద క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ చూస్తే ఇన్ని సినిమాల్లో చేసిన క్యారెక్టర్ లాగా ఉండదు, కొత్తగా ఉంటుంది. ఆయనలో ఒక మాస్ విలన్ చూస్తారు, ఒక వైలెన్స్ చూస్తారు, ఒక డేంజరస్ క్రిమినల్ చూస్తారు. థ్యాంక్ యూ హర్షవర్ధన్ గారు ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ అజయ్ ఘోష్ గారు ఇక్కడ లేరు బట్ హీ రాక్డ్ ఇట్. అండ్ హర్ష బ్రో గురించి మీకు చెప్పక్కర్లేదు, ఆయన ఉంటేనే బలం, ఆయన వస్తే చాలు అనుకునే వాళ్ళం మేము. లక్కీగా ఆయన డేట్స్ దొరికాయి, ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఆయన ఇక్కడ కూడా వచ్చి ఆ ట్రైలర్ చూశారు. హర్ష బ్రో ఎలా ఉంది వెళ్ళేట, మీరే ఉన్నారు సగం, అందరు నన్ను అడుగుతున్నారు మీరు హీరోనా నేను హీరోనా అని. థ్యాంక్ యూ హర్ష బ్రో, థ్యాంక్ యూ. ఆయన ఉంటే చాలు స్క్రీన్ చినిగిపోతుంది. హర్ష బ్రో మీరు సినిమా చూడాలి వాచిపోతుంటే. అండ్ కృష్ణుడు గారు కూడా డిఫరెంట్ క్యారెక్టర్ అండి, చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. అండ్ సలీం పెగు గారు, నేను ఎక్కడున్నా సలీం భాయ్, ఓకే సలీం భాయ్ నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. అంటే ఒక సీనియర్ అసోసియేట్ ఉంటారు, 45 years old ఉండి అందరికీ మాలాంటి పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ టిప్స్ ఇస్తూ, ఆయన డైరెక్టర్ కాలేకపోయినా మమ్మల్ని డైరెక్టర్ అవ్వాలని టిప్స్ ఇస్తున్న క్యారెక్టర్. ఆయన చాలా ఫన్నీగా ఉంటుంది, మొత్తం సినిమా ఉంటారు. ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. వెరీ లేదనుకుంటా ఇక్కడ, ఇది రాయడానికి వెళ్ళదా. థ్యాంక్ యూ సలీం భాయ్ ఫర్ సపోర్టింగ్ అస్.